రెండు గ్రూపులు మీలో కూడా కాదు లేదు సార్, ఒక గ్రూప్ కాదు, లోగోలు బయటకు వెళ్ళింది సార్ కొంచెం వేరే అందుకని సార్. ఏం లేదు, లీగల్ విషయం ఏంటంటే మాజీ ఎమ్మెల్యే ఒక్క నిమిషం ఉంది సార్, మాజీ ఎమ్మెల్యే లీగల్ నోటీస్ ఇచ్చేట సోషల్ మీడియాలో అలచల్ అవుతుంది. దాని మీద ఒకసారి అది ఒకసారి పోలవరం పై మోటార్లు బీక్కెళ్ళి అవి నాయి అంటున్నాడు ఎవరు మాజీ ఎమ్మెల్యే. అవి మీరు ఇచ్చారు, అవి ఆ మోటార్లు మీరు ఇచ్చారు. మీడియా మిత్రులు నమస్కారం. గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం పేరు మార్చేటప్పుడు గన్నవరం పేరు గన్నవరం చూపించేటప్పుడు ఆ బోర్డు కాకుండా గన్నవరం సెంటర్ చూపించాలని చాలాసార్లు మిమ్మల్ని విజ్ఞప్తి చేశా. దయచేసి ఇప్పటి నుంచి అయినా గన్నవరం సెంటర్ చూపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ గ్రామంలో ఏ డిపార్ట్మెంట్ అయినా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, పిఆర్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ దాదాపు 89 కోట్ల రూపాయలు వర్కులు చేశాం. ఆ పనికి మాలిన వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియని వాళ్ళకి మేమేం చేసాం వాళ్ళకి శ్వేతపత్రం కావాలంటే ప్రకటిస్తాం. వాళ్ళ హయాంలో 10 సంవత్సరాల్లో గన్నవరం సెంటర్ ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, ఆఖరికి వాళ్ళ ఆఫీస్ ఎదురుగా ఉన్న సిహెచ్సి సెంటర్ ఎలా ఉంది, 10 ఏళ్ళు ఇప్పుడు ఎలా ఉంది. కనీసం చెప్పుకోవటానికి సిగ్గుచేటు ఆపరేషన్ థియేటర్లో బెడ్ లేని పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలకు ఏమాత్రం ఇబ్బంది పడతారని కూడా ఆలోచన చేయని వాళ్ళు ఇవాళ మాట్లాడటం సహేతువా కాదనేది మీరే ఆలోచన చేయాల్సిన అవసరం. మీరు సాక్షులు, మీ విలేకరులే సాక్షులు. సిహెచ్సి సెంటర్ అంతకుముందు ఎలా ఉంది, 35 లక్షలు పెట్టి గోడ కట్టిందే కాదు, మీరు లోపల ఎంత చేసామో చూడండి. 5-6 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసిన పరిస్థితి. అలాగే కనీసం జనరేటర్ లేదు ఓటు తీసుకుంటాకెళ్తే. అలాంటి పరిస్థితిలో ఉన్న గన్నవరాన్ని అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఏదో ఒకటి విమర్శలు చేస్తే ప్రజలు గమనిస్తారు. ప్రజలు అమాయకులు కాదు. నన్ను 270 ఓట్లతో ఓడించిన ఈ నియోజకవర్గ ప్రజలు దానికి 140 రెట్లు ఎక్కువ మెజారిటీతో దాదాపు 37,628 ఓట్లతో నన్ను శాసనసభకు పంపించిన నా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నా. వాళ్ళు కూడా నాకు ఓటైపోయినా నా నియోజకవర్గంలో ఓటర్లే కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు ఏమైనా ఉంటే అభివృద్ధి విషయంలో ఏదన్నా ఉంటే మా ఆఫీసుకు పంపిస్తే వాళ్ళు చెప్పిన పనులు కూడా చేస్తాం. ఈ మధ్య అల్లాపురం పార్టీ ప్రెసిడెంట్ కొడుక్కి, పార్టీ ప్రెసిడెంట్ కాదు వేణు కొడుక్కి కూడా మేము సీఎంఆర్ఎఫ్ ఇచ్చాం. రాజకీయాలు సీఎంఆర్ఎఫ్ విషయంలో చూడమని చెప్పాం. మట్టి తవ్వకాలు అక్రమంగా ఉండవని చెప్పాం. మట్టి ఉచితంగా స్కూల్స్ కి, కాలేజీలకి అన్నిటికీ ఇచ్చాం. రైతు ఆరుగాలం కష్టపడే రైతు సోదరులకి మట్టి ఇచ్చాం. మీకు తెలియదా? బ్రహ్మలింగేశ్వరంలో మట్టి ఎలా తవ్వారో మీకు తెలియదా? గన్నవరం సెంటర్ అప్పుడేలా ఉంది, ఇప్పుడేలా ఉంది. ఆఖరికి సిహెచ్సి సెంటర్ అప్పుడేలా ఉంది, ఇప్పుడేలా ఉంది. ఆఖరికి ఉంగుటూరు వెళ్ళి రోజు వేలాది మంది ప్రయాణం చేసే దావోజీగూడెం రోడ్ అప్పుడేలా ఉంది, ఇప్పుడేలా ఉంది. అంటే ఇప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు కదా అంతకుముందు. అలాగే ఎనికేపాడు రోడ్డు ఎలా ఉంది, ఇట్లా చేసి చెప్తే నేను ఎస్సీ కాలనీ మడిచర్ల నాకు మెజారిటీ రాపోయిన గ్రామంలో 90 లక్షల రూపాయలు మొట్టమొదటి నిధులు వాళ్ళకి ఇచ్చా. ఇక్కడ నారయప్పారావుపేటకు రోడ్డు 20 సంవత్సరాల నుంచి లేకపోతే నేను వేయించా. 31 లక్షలు పెట్టి రాత్రి 50 ఏళ్ల తర్వాత అని చెప్తున్నాడు నరసయ్య గారు. రాత్రి ఇంటింటి తిరుగుతుంటే 76లో వస్తే దోపాల కట్ట కాదండి, రైస్ కాలువ కట్ట కుడివైపుది 31 లక్షలు ఇచ్చి 76 అంటే 50 సంవత్సరాల తర్వాత చేపించింది. ఇవన్నీ రాజకీయ విమర్శలకి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయ టైంలో చేయొచ్చు. రోజు రాజకీయం చేయడానికి ఏమి ఉండదు. స్విమ్మింగ్ చేయడానికి అయితే రోజు వాటర్ ఉంటుంది, స్విమ్ చేయొచ్చు. కానీ ఏ ఎన్నికలు లేనప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారని భావిస్తున్నాను. సార్, మీకు లీగల్ నోటీసులు వచ్చాయన్నారు. 8 రోజులు లీగల్ నోటీసు నాకు రాలా. అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా. నేను దేనికి తల వంచలో. నేను చందాలు తీసుకుని పోటీ చేయలా. నేను అక్రమ మట్టి దోగాలు చేయలా. నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయలా. వైషుడై నేను ఎందుకు చెప్పాలా? నేను ఎందుకు క్షమాపణ చెప్పాలా? దేనికి చెప్పాలి? గన్నవరం దోచినందుక? దోచినాలు చెప్పాలి క్షమాపణ. గన్నవరం ప్రజలు నగుబాటు గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చే చంద్రబాబు గారి కంట కన్నీరు పెట్టించి ఎవరు మర్చిపోలే. ఇంకా ఇవన్నీ ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు. నేను 9 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. అది కూడా నా రాజకీయ జీవితం గన్నవరంతోనే ప్రారంభమైంది. రేపు నవంబర్ 17కి 9 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకా నాకు కథలు చెప్దాం అనుకుంటే అది అవివేకం. నాకు నోటీస్ అయితే రాలేదు, కానీ నోటీస్ వస్తే ఏమవుతుంది? చంద్రబాబు లేఖ ఇచ్చారు. ఎవరు? చంద్రబాబు లేఖ పెట్టారు. ఏమని? చంద్రబాబు గారికి ఏం లేఖ పెట్టారు? ఏమన్నారు? పోలవరం కాలం గురించి పోలవరం కాలం గురించి ఏం పెట్టారు? లేఖ పెట్టారు.
ఎల్లినో ప్రాబ్లం తో వచ్చిన సమస్య పోలవరం బాగా ఏం పెట్టారు? ఏమి లేదండి అది బంద్ ఏం పెట్టాడు పోలవరం బాగా? గతంలో మీ దయలో నేను బాగా చేశానండి, మీ దయచి బాగా చేయండి అన్నాడు. అది లేక అది ఇచ్చిన నోటీస్ ఏం పీకుతాడు? అది చేసిన అవినీతి. దాని మీద నోటీస్ ఇవ్వాలా? పోలవరం మోటార్ ఎవరు ఇచ్చారు మీకు తెలియదు. మీరు కళ్ళు మూసిపోయి వాళ్ళు దానం ఇచ్చారని తీసుకెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం కేసులు కట్టాలో ఎట్లాంటి సెక్షన్ కట్టాలో కూడా తెలియదు. వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు.